అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశంలో ఉన్న భారతీయుల్ని అతి కర్కశంగా సంఖ్యలు వేసి సపరేట్ జెట్ యుద్ధ విమానాల్లో తిరిగి భారతదేశానికి పంపిస్తున్న దాని మీద ఏఐసిసి పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన చెబుతుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా అంటే అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ప్రజలను ఇలా సంఖ్యలు వేసి స్వదేశానికి పంపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. వారితో ఒక్కసారిగా మాట్లాడుతాం. మొదటగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా భారతీయుల్ని సంఖ్యలు వేసి ఒక తీవ్రవాదుల్లాగా చిత్రీకరించి వాళ్ళని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన మీద మీరేం మాట్లాడదలుచుకున్నారు సార్? రాహుల్ గాంధీ గారు ఇప్పటికే పార్లమెంట్లో ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున విషయాన్ని లేవదీయటం జరిగింది. ఇది 100కి 100 పాళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పిదమే. వాళ్ళ ఫెయిల్యూర్ వ్యవహారం ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరెక్కడికి పోయినా 2 దేశాలకు మధ్యలో సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వీళ్ళు వేషాలు ఇస్తేనే వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు వేషాలు ఇవ్వకపోతే దళారులు ఎవరైనా మోసం చేసి కొంతమందిని అమాయకుల్ని అక్కడికి పోతే సంపాదించుకోవచ్చు, ఇక్కడికి వస్తే సంపాదించుకోవచ్చు అని మోసం చేసి తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియక జరిగినటువంటి తప్పిదాన్ని మర్యాదపూర్వకంగా ఇరు దేశాలు మాట్లాడుకొని వాళ్ళెవరు టెర్రరిస్టులు కాదు, వాళ్ళెవరు దొంగలు దోపిడీదారులు కాదు, కేవలం బ్రతుకు తెరువు కోసం పోయిన అమాయక పేద ప్రజలు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంతో ఉంది. ఈ దేశంలో స్నేహపూరితంగా ఉన్నటువంటి ట్రంప్ మీద కూడా ఉంది. మరి ట్రంప్ని గతంలో మన దేశానికి వచ్చినప్పుడు చాలా భారీ ఎత్తున స్వాగతం పలికి ఇదే మోడీ గారు ఈ రాష్ట్రంలో దాదాపు ఈ దేశంలో ఒక 15 రోజుల పాటు ఆయన మకాం వేసి ఆయనకు అత్యంత మర్యాదలు చేసి పంపిస్తే భారతీయులు అమెరికాలో ఉన్న వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో కూడా చూసి కనీసం నోరు మెదపటం లేదు ఈనాటి ప్రధానమంత్రి. అదిగాక వాళ్ళ పార్లమెంటులో మనం ఆ పార్లమెంటు సభ్యులు అడిగినటువంటి దానికి వారు చెప్పే సమాధానం ఏంటంటే అసలు బేడీ లేచిన వాళ్ళు భారతీయులే కాదు, మీరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళు మొన్న దిగిన తర్వాత 107 మంది అమృత్సర్లో దిగిన తర్వాత వాళ్ళు స్వయంగా మీడియా ముందు మాట్లాడి వాళ్ళు పడినటువంటి బాధలు, ఇబ్బందులు, హింసలు అన్నీ కూడా చెప్పి ఇది ఎవరికి పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఏమంటుండంటే ఇవి సహజమే కదా అంటుండు. అలాంటి మాటలు చెప్పి ఎప్పటికప్పుడు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మరి ట్రంప్తోనే ఉన్న స్నేహ సంబంధాల గురించి కట్ చేయకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 12వ తారీఖున ఆ దేశానికి పోతానని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయుల్ని సురక్షితంగా మళ్ళీ ఈ దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత ట్రంప్ మీదనే ఉందని చెప్పేసి ఒకవేళ నువ్వు అట్లాంటి పరిస్థితి చేయకపోతే మేము ఇప్పుడు దాని మీద తిరుగుబాటు చేస్తాం, వాళ్ళందరూ సురక్షితంగా ఇక్కడికి వచ్చేంత వరకు మా ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తాం. మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు వారిని ఏ కార్యక్రమాలు చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఇదే అంశం మీద మనం మాట్లాడడానికి రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కూడా మనకు అందుబాటులో. సో ఇదే అంశం మీద సార్ చెప్పండి, అంటే కొంతమంది కాంట్రాక్ట్ వీసా తీసుకుని వెళ్ళారు, కొంతమంది స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్ళారు, మరికొంతమంది మరికొన్ని వీసాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఏ వీసా ప్రకారమైనా సరే ఇంత గడువు ఆ దేశంలో ఉండాలని చెప్పేసి కూడా ఉంటుంది. సో అది కూడా చూడకుండా అమెరికా ప్రభుత్వం ఈ విధంగా వెనక్కి పంపించడం చాలా దారుణమైన అంశం. సో కేంద్రం కూడా దీని మీద ఎటువంటి మాట్లాడుకోవడం కూడా చాలా శోచనీయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మీరే మాట్లాడదలుచుకున్నారు సార్? నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. కోట్లాది రూపాయలు ఆస్తులు అమ్ముకొని బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి విద్య కోసం అని చెప్పేసి మరి అమెరికా వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా అత్యంత మేధావులు కానివ్వండి, ఇక్కడ చదువుకున్న క్వాలిఫైడ్ ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఉపాధి కోసం అమెరికా వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ స్కిల్డ్ కాకపోయినా కూడా అక్కడ ఏదో ఒక పని జరుగుతుందని చెప్పి కొన్ని సంస్థలు, కొన్ని ఏజెన్సీలు వాళ్ళని మభ్యపెట్టి కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ దేశం పంపుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీకేదైనా వాళ్ళ వల్ల తీవ్రవాదమో ఉగ్రవాదమో ఆ దేశాన రక్షణకి నీకు వీళ్ళ వల్ల నష్టం జరిగితే వాళ్ళని ఈ దేశానికి పంపించాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా ఆ విషయంలో ఎవరు కూడా రాజీ పడరు. కానీ ఆ విషయం లేకుండా అమాయకమైన విద్యార్థుల్ని, అమాయకులైన ఉపాధి కోసం పోయిన వాళ్ళని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మోసపోయిన వాళ్ళని మరి ఈనాడు మరి అతి నిర్దాక్షిణ్యంగా, నిరంకుశత్వంగా మరి కనీసం వారికి కనీస భోజన వసతి లేకుండా మరి అన్ని వేల కిలోమీటర్లు ఈరోజు కనీసం ఏసీ లేని విమానాల్లో సంఖ్యలు వేసి పంపుతామంటే మన దేశానికి సిగ్గుచేటని నేను భావిస్తా ఉన్నాను. 140 కోట్ల భారతీయులు
ఈ రోజు ప్రపంచంలోనే మరి 3వ స్థానంలో, అన్ని వీటిలలో కూడా 3వ స్థానంలో ఉన్నాం. అత్యంత మేధావుల్ని కూడా మనం మానవులని మనమే ఈ దేశం నుండి ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అయినా ఒకరో ఇద్దరో తప్పు చేస్తే వాళ్ళని ఈ దేశానికి ముందు తెలియజేసి మీ దేశం వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు, ఈ దేశం నుంచి తీసుకెళ్ళండి అని గౌరవంగా చెప్పాలి. చెప్పకపోయినా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు మరి అత్యంత సన్నిహితులు మోడీ అండ్ ట్రంప్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారైనా చొరవ తీసుకొని మాకు సమయం ఇవ్వండి, ఎవరు అక్రమ వలసదారులు చెప్పండి, మేమే వాళ్ళని గౌరవంగా తీసుకుపోయి మా దేశంలో వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం, విద్య నేర్పిస్తాం, వాళ్ళకి పని చూపిస్తామని చెప్పాల్సిన మోడీ గారు అవేమీ మాట్లాడకుండా నిమ్మకం నీరెత్తినట్టుండి ఈరోజు వస్తూ ఉంటే సిగ్గు శరం లేకుండా మళ్ళీ నేను మోడీని కలుస్తాను, 12వ తారీఖు వెళ్తాను అని చెప్తా ఉంటే ఈ దేశం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా దీన్ని తీవ్రంగా నిరసించారు. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టమని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ గారు గుర్తుపెట్టుకోండి, మన భారతీయుల్ని సగౌరవంగా తీసుకురండి, వారికి ఉపాధి కల్పించండి, వారిని గౌరవించండి, తప్ప ఇలాంటి పరిస్థితులను మీరు ఖండించండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా వెళ్ళి అక్కడ వర్కింగ్ వీసా కానీ స్టూడెంట్ వీసా కానీ ఇక్కడ చదువుకునే పిల్లలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దాక్షిణ్యంగా అండ్ ఎంతో పాశవికంగా సంఖ్యలు వేసి ఆ యుద్ధ విమానాల్లో తిరుగు దేశానికి ప్రయాణించే విధంగా చేస్తున్నారు. ఎంతో హేయమైన చర్యగా కాంగ్రెస్ ఈరోజు భావించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆ పిలుపు మేరకు జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపడుతోంది. సో ఏదేమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఇలాంటి హేయమైన చర్యలను ఖండించకుండా ఇప్పటికే అంటే రెండు దేశాల మధ్య దౌత్య శాఖ మంత్రులు ఉంటారు. ఏదన్నా భారతీయుల వల్ల ఏదైనా తప్పు జరిగితే అక్కడ దౌత్య శాఖ మంత్రితో అంటే అక్కడ రాయబార కేంద్రాలతో మాట్లాడి అట్లాంటి వాళ్ళని వెనక్కి పంపించాలి తప్ప అభశుభం తెలియని కాంట్రాక్ట్ పనులు చేసుకోవడానికి అలాగే చదువు కోసం వెళ్ళిన విద్యార్థులను కూడా ఇలా పాశవికంగా సంఖ్యలు వేసి ఇలా యుద్ధ విమానాల్లో పంపించడం ఏమాత్రం ఆ సమంజసం కాదని కూడా కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేస్తోంది. సో ఏదేమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అక్కడి దౌత్య సంబంధ శాఖ మంత్రితో రాయబార శాఖలతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మరిన్ని నిరసనలు చేయడానికి కూడా వెనకడబొమ్మంటూ కూడా ఆ కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.